వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. సో వీళ్ళ నాన్నగారు చనిపోయారు. మా అమ్మతో నీ మీద కేసు పెట్టిస్తున్నా నేను. ఇంకా ఇది చాలా పెద్ద అయితే ఇట్లా కాదు, ఇది ఇంకోటి ఓల్డ్ సిటీలో. హలో ఫ్రెండ్స్, ఇది రెండోసారి అనుకుంటా దీని మీద వీడియో చేయటం. ఎక్కడ నుండో మొదలై ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడ మొదలైంది అనేటటువంటి ఆల్రెడీ ఒక వీడియో చేశా. మన యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది అనమాట. మన నాన్ వెజ్ని ఏం చేసిందంటే అసలు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది, 20 కోట్లు స్కామ్ చేసిండు అని చెప్పి ఒక వీడియో వదిలిండు. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ బాయ్ అని ఉంటాడు అనమాట, ఇమ్రాన్ అన్న అని అంటారు. తను చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఫేమస్ యూట్యూబర్, మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. తన మీద వీడియో చేసిన తర్వాత ఏమంటే ఎగ్జాక్ట్లీ ఒక 2 hours అవుతుంది తన వీడియో అప్లోడ్ చేసి. మామూలుగా ఎక్కలేదు అబ్బా, అది అసలు రోస్ట్ వీడియోనా, ట్రోల్ వీడియోనా, ఆన్సర్స్ వీడియోనా అనేటటువంటిది ఏం మాత్రం కూడా అర్థం కావట్లా. ఒక్క మొక్కలో చెప్పాలంటే నాన్ వెజ్ అని డాగి స్టైల్లో మింగిండు. అది మట్టుకు నేనైతే హానెస్టీగా చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా ఇందాకలాగా నాన్ వెజ్కే సపోర్ట్ చేసిన. నాన్ వెజ్ ఇంత మట్టికి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయలేదు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి యువతని తప్పుదారి పట్టించలేదు. గ్రేట్ నాన్ వెజ్ అని చెప్పి నేను ఇప్పటిదాకా అనుకున్నా. కానీ పరేషాన్ బాయ్స్లో ఉన్న ఇమ్రాన్ అన్న చూపించినటువంటి ప్రూఫ్స్ తర్వాత నాకైతే షేక్ అయింది అనమాట. డెఫినెట్గా వెళ్ళండి, ఆ వీడియో చూడండి, ఆ తర్వాత ఇది చూడండి. ఒకసారి స్క్రీన్ షాట్ చూపిస్తా. చూసుకున్నట్లయితే అమ్మాయిల ఎక్స్పోజింగ్తో మంచి సెల్ఫీలు అయితే దిగిండు, వాటిని అయితే స్టోరీ పెట్టిండు. వాటిని ఎగ్జాక్ట్లీ ఈ విధంగా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ పక్కనైతే యాడ్ చేసిండు. ఇది 6 months క్రితం చేసిండు, ఒక 1 year క్రితం కూడా చేసిండు. నేను 1 year క్రితమే డౌన్లోడ్ చేసుకున్నా. మరి నువ్వు అప్పుడు ఎవరిది పేకడానికి ఈ విధంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసావురా అని చెప్పి గట్టిగా నేర్చుకున్నాను అనమాట. ప్రూఫ్ చూపించిండు, ఏది పడితే అది మాట్లాడలేదు. నాన్ వెజ్ చూసుకున్నట్లయితే ఆయన 20 కోట్లు సంపాదించుకుంటూ 3 హోటళ్ళు ఉన్నాయి, ఎంత డబ్బులు ఉన్నాయి, అది ఇది అని చెప్పి ఏది పడితే అది మాట్లాడిండు. వీడియోలో ఆల్మోస్ట్ 19 నిమిషాలు మాట్లాడిండు, మాట్లాడుతూనే ఉండనమాట. నిజం చెబుతున్నా చాలా వరస్ట్గా కూడా కొన్ని అనిపించాను. నేను వాడి గురించి డిస్కషన్ చేయలేదులే, కానీ పాకిస్తానీ ముస్లిం అన్నాడు. అసలు ఆయన ఏం చెప్తాడు అంటే, నన్ను పాకిస్తానీ ముస్లిం అంటవరా, నేను చూసుకున్నట్లయితే మన హిందువుని రెస్పెక్ట్ ఇస్తా, మాల కూడా వేసుకున్నా, నేను పాకిస్తాన్ ముస్లిం ఏంటరా జఫాగా, ఆ నా కొడుకులతో నన్ను పోలుస్తున్నాం ఏంద్రా అని చెప్పి వేసుకున్నాను అనమాట. ఇదైతే ఖండించాలన్నమాట. మరి ఆ మాట ఎందుకు అన్నాడు, నాన్ వెజ్ హైప్ కోసం అన్నాడా, లేకపోతే ముస్లిం అనేసరికి యాంటీ వచ్చేస్తుంది కదా, చాలా మంది ఆయనకి సపోర్ట్ చేస్తారుగా, వేసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో నాన్ వెజ్ అన్నాడు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. వాళ్ళ నాన్న చనిపోయిండు అన్నాడు, మా నాన్న బతికే ఉన్నాడు రా బఫు నా కొడక, బతికున్నటువంటి వ్యక్తిని చనిపోయిండు నువ్వు ఎట్టంటావురా ఎదవ అని చెప్పి వేసుకున్నా అనమాట. ఇంకా వాళ్ళ అమ్మ గురించి కూడా చాలా వరస్ట్గా మాట్లాడిండు. వాళ్ళ అమ్మనే నిజంగా అన్నాడు అనమాట. ఇంకా వాళ్ళ అమ్మతో కూడా నేను కేసు పట్టిస్తారా, నిన్ను తిత్తి తెస్తారా అని చెప్పి వేసుకున్నా అనమాట. ఇంకా చెప్పాలి అంటే అసలు నువ్వు ఇండియా ఎందుకు రావట్లేదు లఫూట్గా, ఇండియాలో ఆల్రెడీ నువ్వు ఏం చేసి వెళ్ళావు అనేటటువంటిది మాకు తెలుసు, తిరిగి వస్తే నీ కొత్త జిక్కుతారని తెలుసు, అందుకే నువ్వు ఇండియా రావట్లేదు అని చెప్పి ఇంకా గట్టిగా వేసుకున్నా అనమాట. నిజంగా ఇమ్రాన్ అన్న అనేటటువంటి ఒక్కొక్క మాటకైతే నాకు తెలిసి ఆయన దగ్గర సమాధానం కూడా ఉండదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయొద్దు, నేను బెట్టింగ్ యాప్స్ మీద చేసేటటువంటి యుద్ధం అది ఇది అని మాట్లాడిండు. మరి ప్రూఫ్ చెప్పలేదు అనమాట. నిజంగా ఇమ్రాన్ అన్న అమ్మ గురించి అలా మాట్లాడడం అయితే నేనైతే తీసుకోలేకపోయినా. ఆ వీడియో గురించి ఇందాకలే మాట్లాడదాం అనుకున్నా, కానీ చాలా మంది ఉంటారు కదా అభిమానులు, దానివల్ల అయితే మాట్లాడాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే మీరు నాన్ వెజ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి వీడియోస్ అయితే అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క వీడియోకి 2 లక్షలు 3 లక్షలు మించైతే వ్యూస్ రాలా, మించైతే ఇది రాలేదనమాట. ఎప్పుడైతే వీళ్ళ మీద వీడియోలు చేయడం మొదలుపెట్టిండో మిలియన్స్లో వెళ్ళినాయి. ఎప్పుడైతే లోకల్ బై నాని మీద వీడియో చేసిండో మిలియన్స్లోకి వెళ్ళింది. ఎప్పుడైతే మన బయాస్ అన్ని యాదవ్ మీద చేసిండో మిలియన్స్లోకి వెళ్ళింది. ఎప్పుడైతే ఈ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ మీద చేసిండో మిలియన్స్లోకి వెళ్ళినాయి. ఈ యాదవ్కి ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవడానికి ఒకళ్ళ మీద పడి ఏడుస్తుండో, వీడే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిండో, వీడే ఇది కావద్దు అంటుండో, ఇంకా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ చేయడం రాదు. సజ్జనార్ గారి ముందే డైరెక్ట్గా పెళ్లి ఎప్పుడు చేసుకుంటామంటే అడుక్కున్నోడికి 67 కూరలు అని చెప్పి ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడిండు. నువ్వేమన్నా పెద్ద ఆటగాడవరా అవలాగా అని చెప్పి నిజంగా ఇమ్రాన్ అని అయితే నిజంగా డాగి స్టైల్ అయితే మింగిండు. చాలా గొప్పగానే మాట్లాడిండు, చాలా ఉన్నతంగానే మాట్లాడిండు. బూతులు అయితే ఎక్కడ వాళ్ళలేదు. ఇప్పుడు తలుచుకుంటే నాన్ వెజ్ ఫ్యామిలీనే ట్రిగర్ చేయొచ్చు, నాన్ వెజ్ ఫ్యామిలీనే టార్గెట్ చేయొచ్చు. వాళ్ళ అమ్మ గురించి మాట్లాడచ్చు, వాళ్ళ నాన్న గురించి మాట్లాడచ్చు. ఏం మాట్లాడలే, డైరెక్ట్గా నాన్ వెజ్ చూసుకున్నట్టయితే నన్ను తిట్టిండు, మా అమ్మని తిట్టిండు, మా నాన్నని తిట్టిండు, మా ఛానల్ని తిట్టిండు. ఓన్లీ నాన్ వెజ్ గురించి నేను మాట్లాడతా అని చెప్పి డైరెక్ట్గా ట్రిగర్ ఒత్తుతూ మాట్లాడింది అనమాట. ఒక్కొక్క మాట ఒక్కొక్క బుల్లెట్ లాగా వచ్చింది, నాకైతే మామూలుగా అనిపించలేదు. సరైనోడివి 4 దొరికేవారు అని చెప్పి కూడా చాలామంది ఆయన యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ చేయడం అయితే మనం చూడొచ్చు అనమాట. సో నాన్ వెజ్ వచ్చేటటువంటి డైరెక్ట్ క్వశ్చన్స్ 3 అనమాట. వాళ్ళ అమ్మా నాన్న గురించి ఎందుకు మాట్లాడిండు, వాళ్ళ అమ్మా నాన్న గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేముంది? ఇంకోటి 20 కోట్లు సంపాదించిండు, ఇన్ని హోటల్లోనే అన్నావు, మరి ప్రూఫ్స్ లేకుండా ఎలా వాగుతున్నవరా అని చెప్పి కూడా ఇమ్రాన్ అయితే దీనికి కూడా సమాధానం ఉండదు. ఇంకోటి ఏంటంటే నువ్వు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసావు, మరి ప్రమోట్ చేసి మరి మాకు నీతులు ఎందుకు చదువుతున్నావు, యువత తప్పువారని చెప్పి ఎదవనీతులు చదువుతున్నాం ఏందని చెప్పి ఇమ్రాన్ ఇంకా చేసుకుంటూ అండ్ తన యూట్యూబ్ ఛానల్స్ గురించి కూడా ఎక్కువ మాట్లాడాలి. యూట్యూబ్ ఛానల్లో చెదరం ఉంటుంది అంటగా, దానికైతే ఎక్కువైతే సమాధానం ఇవ్వలేదనమాట. అలా మ్యాక్సిమం ఇచ్చి ఇవ్వకుండా అయితే సమాధానం చెప్పిండు. మరి నాన్ వెజ్ రీయాక్షన్ రీకౌంటర్ వీడియో ఎలా ఉంటుంది అనేటటువంటి దానికోసం అయితే నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. ఎనీవే చెప్పాలి, నాన్ వెజ్ ఖచ్చితంగా సమాధానం అయితే చెప్పాలి. నోటికి ఏదొస్తుంది మాట్లాడితే సరిపోదు కదా. నన్ను అంటారుగా చాలా మంది,
నోటికి ఏదో వస్తుంది మాట్లాడతారండి. మరి చూసుకున్నట్లయితే అది అన్నాడు ఇది అన్నాడు, ఇప్పుడు బయాస్ అన్న యాదవ్ ఇల్లు సీజ్ అయింది, ఇల్లు కడతంటే ఆపేశారు అనేటటువంటి మాటలు కూడా తనైతే మాట్లాడిండు. మరి అందులో నిజమెంత ప్రూఫ్స్ ఉండాలన్నమాట. ఇక మీద నేనైతే మీకు హానెస్ట్గా తెలియజేస్తున్నా, ప్రూఫ్స్ లేని ఏది మాట్లాడు ఫ్రెండ్స్. ఇదైతే నేను నా దగ్గర నుండి చెప్పేటటువంటి ఇదనమాట. ఎనీవే ఇమ్రాన్ అన్న మట్టికి గట్టిగా వేసుకోండి, ఇది మట్టికి హానెస్ట్గా చెప్పచ్చు. ఉంటాం మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై